హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడేమప్ప అంటే పిజ్జా కావాలా అని అడిగి దానికి పిజ్జా చేస్తాము అని చెప్పేసి యూట్యూబ్లో ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉన్నాను. చూడండి, ఫస్ట్ ఒక కప్ మైదా, ఆమెకి షుగరు, సాల్ట్ ఒక స్పూను, ఆమె ఒక స్పూన్ నెయ్యి, ఆమె కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి స్పూన్లో కలిపే కాలేదని చేతిలో కలుపుతున్నాను. చేతిలో బాగా కలుపుకొని మనము పూరికి లేకపోతే చపాతీకి గట్టి వస్తుంది, పూరికి మెత్తగా పిసుకుంటాం కదా, అదే తర పిసుకొని ఒక 30 minutes అది సైడ్లో పెట్టాలా. చూడండి, అట్లా స్పాంజ్గా రావాలా. ఒక 30 minutes పెట్టేసి ఆమెకి నెక్స్ట్ సాస్కి టమాటో సాస్కి టమాటో ఒక 2, తెల్లగడ్డ ఒక 5-6 పాయలు, ಮತ್ತು ఎర్రగడ్డలు ఆమెకి అది బాయిల్ చేసేకి సైడ్లో పెట్టిడాల. నీళ్ళు పోసి ఏమి వేయకూడదు, ఉప్పు అంతా నీళ్ళు పోసి బాయిల్ చేసి సైడ్లో పెట్టేసి నెక్స్ట్ ఇది దానికి క్రీమ్ చీజ్ రెడీ చేసుకోనికి నెయ్యి వేసేసి ఒక స్పూన్ మైదా, ఆమెకి ఇది పాలు వేసేసి బాగా మిక్స్ చేసి అది దీనికి రావాలా. దీనికి వస్తే మిక్స్చర్కి రావాలా. చూడండి, బాగా గట్టి రావాలా. ఆ పక్క ఇది వేరే ఉడుకుతూ ఉంది. సాస్కి 2 ఒకేకి తసేసుకొని చూడు, థిక్నెస్ వస్తూ ఉంది. చూడు, ఫస్ట్ టైం చేసి నేను ఎట్లా వస్తుందో లేదో తెలియ. ఇప్పుడు చూస్తాం ఉన్నది బాగా వచ్చిందా లేదా చూస్తాం. అది ఆరినాక మిక్సీ జర్కేసుకొని రుబ్బుకొనాలా. ఆమెకి రోజు బాండ్లీ పెట్టేసి నూనె పోసి ఆ మిక్స్చర్ వేసి బాగా ఫ్రై చేసుకోనాలా. దాని జొతికి రోజు కారం పొడి వేసుకోనాలా. ఆమెకి అదే ఇప్పుడు మనం 30 minutes చూసింది కదా, దాన్ని ఎత్తుకొని పిజ్జా రౌండ్ షేప్ లాగా చేసుకొని మంచి దప్పంగానే ఉండాలి. ఆమెకి ప్యాన్కి నూనె పూసుకొని ప్యాన్ ఎంత ఉందో దాన్ని రౌండ్గా మనము అర్లించుకొని దాన్ని చాకులా అది బాగా ఉడుకుని అనేసి చాకులా తూట్లు పెట్టాలా. ఆమెకి దానికి ఏమేమి ఐటమ్స్ కావాలా అవంతా ఫస్ట్ దాని సాస్ ఇచ్చింది కదా, మేము టమాటో సాస్ వేసుకుంటుంది కదా, అది వేసుకొని బాగా కలుపుకోనాల. బాగా తళానికంతా దిగాల దానికి మైదా పిండి మిక్స్చర్ ఉంది కదా దానికి. ఆమెకి నెక్స్ట్ ఆ సాస్ వేసుకున్నాను బాగా దిగాలనేసి పూస్తాను. ఆ సాస్ని అన్నీ బాగా వచ్చాయి, ఆ సాస్ మాత్రం నీట్గా రాలే. ఇంకొంచి తెలుగు ఉండాలా అనుకుంటుని ఏమయ్యదు అని చెప్పి చేసినాను. ఎట్లా వస్తుందో చూడ, అదొకటి బాగా రాలేదంతే. చూడండి, డెకరేషన్ మీకు ఎట్లా కావాలో అట్లా చేసుకోవచ్చు. క్యాప్సికమ్, క్యారెట్ ఉంటే క్యారెట్, తరకారీ ఏమేమి కావాలో అంత వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇంతే తరకారీస్ ఉండింది, దానికి వేసినాను. ఎర్రగడ్డలు ಮತ್ತು క్యాప్సికమ్, టమాటో, చిల్లీ ఫ్లేక్స్ లాస్ట్లో ఉదిరిచ్చినాను. అంతే.